జనతా పార్టీ శాసనసభ్యులు పార్థసారథి గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యూట్లో ఉన్నట్టుందన్నా ఆడియో రావట్లేదు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారికి, రామకోటయ్య గారికి, మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. రాయలసీమ కోస్టల్లో ఈ పండుగ బాగా జరుగుతుంది. అవును, అందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆయన పాపం పులివెందల ఎమ్మెల్యే గారు మాత్రం ఆయన సీఎం అని మర్చిపోయినట్లేడు, ఎక్స్ సీఎం అని. మీకు అసలు విషయం తెలియలా? నేను సీఎం కాన్స్టిట్యున్సీ ఇది అని బెదిరించాడు ఆయన. నేను ఎక్స్ సీఎం అనలేదు ఆయన. ఇది బయటికి అందరికి తెలియదు. మాకు తెలిసింది ఇదే. లేదు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్న డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులే చెప్పారు, పేర్లు వద్దు. నేను ఇది సీఎం కాన్స్టిట్యున్సీ గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే భవిష్యత్తులో అతి త్వరలో నేను మళ్ళా నా గవర్నమెంట్ వస్తాను, జాగ్రత్త అని వార్న్ చేశాడు. మరి ఆయన ఏమన్నా నిద్రలో కలగని, నిద్ర లేకపోయి అప్పుడు లేచి వచ్చి మాట్లాడా, లేక ఏమన్నా ఆయన దేవతలు ఎవరన్నా ఆయనకు మంత్రాలు చెప్పారా, ఏమో అర్థం కాలేదు. కానీ ఇంకా ముఖ్యమంత్రి నియోజకవర్గంగా భావిస్తున్నాడు ఆయన. బహుశా ఏమన్నా కుప్పం పోయినాను, కుప్పంలో ఉన్నా అనుకున్నాడేమో ఆయన. కాదు కానీ ఈ మాట్లాడితే చీటికి మాటికి ప్రభుత్వం పడిపోతుందని వీళ్ళు ఎందుకు, ఈయన కానీ విజయసాయి రెడ్డి కానీ ఎందుకు అంటూ ఉంటారు? ఇప్పుడైతే 2 నెలలు 4 నెలల్లో మారిపోద్ది అన్నాడంట. ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఒక నెల కిందటి వరకు చూసారా, జమిలీ వచ్చేస్తా ఉంది 27 రెడీగా అండి అని చెప్పాడు. అవును. ఇప్పుడు ఒకరొకరు ముఖ్యమైన నాయకులంతా వెళ్ళిపోతున్నారు పార్టీ వదిలి. ఆ పార్టీని బతికించుకోవాలంటే, ఉనికి కాపాడుకోవాలంటే ఈ రకంగా ఎన్నికలు వచ్చేస్తున్నాయి, 6 నెలలకు నేను వచ్చేస్తున్నా, ఎక్కడ పోయినా కూడా. మీకు తెలుసో తెలీదో, మొన్న ఈ మధ్య కడపలో కూడా మా పార్టీలో ఒక 8-9 మంది కార్పొరేటర్లు చేరారు. అవును. ఆ దెబ్బతో మిగిలిన 40 మంది కార్పొరేటర్లు పిలిపించుకున్నాడు. పిలిపించుకొని అందరికీ 5-6 నెలల్లో మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, అయిపోయింది. మీకు గతం కంటే కూడా భిన్నంగా ఇంతకుముందు పప్పు, రసము, పెరుగు పెట్టాం, ఈసారి వస్తే పలావే పెడతాను నేను అని వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం, ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు ఆయన ఏదోటి మాయ చేద్దామనో, లేకపోతే ఆయనకు కళ వచ్చింది కాబట్టి ఆ కళ నిజం అవుద్దనే భ్రమలోనో చెప్పాడని అనుకుందాము. మరి వినేవాళ్ళు నమ్ముతారా? ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు 5 నెలల ప్రభుత్వం పిచ్చోడా అనుకోరా? అక్కడ పోయి వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా మళ్ళా మా వాళ్ళతో టచ్ లేక వచ్చి మాట్లాడుతున్నారు. ఈయన భ్రమలో ఉన్నాడు, ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చేసానని చెప్పి మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 5 ఏళ్ళు నరకం చూపించాడు. మనిషి కనిపించింది కూడా లేదు 5 సంవత్సరాల్లో, పట్టించుకునేది కూడా లేదు. పాదయాత్రలో మేమందరం కూడా కష్టపడి ఆయన వెంట తిరిగాము. ఈ రోజు ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచేవాడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరిని మర్చిపోయాడు ఆయన. గుర్తు కూడా లేము. మేము గుర్తున్నామా అని పోయి అడిగినామని చెప్పి కొంతమంది కార్పొరేటర్లు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడితే మాకు అర్థమవుతా ఉంది. ఆ విధంగా ఈ రోజు ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, కలగంటా ఉన్నాడు.